హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా ఈ విషయం విన్నారా? ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇది మన భారతదేశంలోనే ఈ ఆచారం ఉంది. ఈ ఆచారం ఎక్కడ ఉంది ఏంటనేది మనం దాని గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తికి ఇద్దరు అంతకంటే ఎక్కువ భార్యలు ఉండటం మనం సాధారణంగా ఎన్నో మతాల్లో, కులాల్లో ఈ వ్యవహారం నడుస్తా ఉంటది. కానీ ఒక మహిళకు ఒకరి కంటే ఇద్దరు భర్తలు ఉండడం ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వివాహ వేడుక యొక్క వీడియోలు మనం యూట్యూబ్ లో వైరల్ అయ్యి దీని గురించి ప్రేక్షకులు ఏంటి ఈ వీళ్ళ ఆచారం అని వీళ్ళు ఈ వీడియోలకి ఆకర్షితులవుతున్నారు. ఇంకా వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఇది హిమాచల్ ప్రదేశ్ లో హట్టి అనే ఒక తెగ ఉంది. ఆ తెగలో ఎవరైనా సరే ఆడవాళ్ళు ఒకళ్ళ కంటే ఎక్కువ భర్తల్ని కలిగి ఉండొచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి హట్టి తెగ యొక్క ఆచారం అన్నమాట. ఇది హిమాచల్ ప్రదేశ్ లో సిర్మౌర్ జిల్లా ట్రాన్స్గిరి ప్రాంతంలో ఈ మధ్యన వివాహం జరిగింది. ఈ వివాహంలో ఒక యువతి ఇద్దరు యువకులు అన్నదమ్ములైనటువంటి ఇద్దరు యువకుల్ని మెడలో తాళి కట్టించుకుని అవి మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళు జోడీదార్ సంప్రదాయం అని అంటుంటున్నారని మనకి ఈ వీడియోల ద్వారా తెలుసు. అదే కాకుండా ఈ వివాహానికి పెద్ద ఎత్తున వాళ్ళ బంధువులు హాజరవడం జరిగింది. స్థానికులు కూడా జానపద నృత్యాలు, పాటలుతో ఈ పెళ్లిని ఎంతో ఆనందదాయకంగా వీళ్ళు జరుపుకోవడం జరిగింది. మరి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి ఆమోదయోగ్యం తెలిపి వీళ్ళ పెళ్లిని ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల వివాహ బంధాన్ని వీళ్ళు ఆమోదం తెలిపి ఈ పెళ్లి అట్టహాసంగా చేయడం జరిగింది. ఈ జోడీదారి సంప్రదాయాన్ని భారత్ లోని కొన్ని తెగలు తమ పురాతనమైన ఆచారాల్లో ఒకటిగా భావిస్తాయి. ఇప్పటికి కూడా ఈ ఆచారాలని వీళ్ళు పాటిస్తున్నారు. సామాజికంగా, సాంకేతికంగా ఎన్నో మార్పులు మన భారతదేశంలో వస్తున్నప్పటికీ నేటికి ఈ ఆచారాన్ని వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. పైగా వీళ్ళు దీన్ని సమర్థించుకుంటూ కూడా ఉన్నారు. దీన్ని బహుభర్తల వ్యవస్థ అంటారు. ఈ బహుభర్తల వ్యవస్థ ద్వారా లాభాలే తప్ప నష్టాలు లేవని వీళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ తాజాగా జరిగిన ఈ యువతి పెళ్లికి ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకోవటం ఈ జోడీదార్ సంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పటి వరకు మనకి చాలా మందికే ఈ విషయం గురించి తెలుసు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకునే సంప్రదాయమే జోడీదార్. దీన్ని జజ్దా అని కూడా పిలుస్తూ ఉంటారు వీళ్ళ ఆచారిక వ్యవహారాల్లో. ఈ ఆచారంలో పెళ్లి కుమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకుని వస్తారు వాళ్ళ బంధువులు. అక్కడ జరిగే వివాహ తంతును సింజిగా వ్యవహరిస్తారు. ఆ మహిళకు పుట్టే పిల్లలను తన భర్తల్లో పెద్దవాడైనటువంటి మొదటి భర్తే తండ్రిగా చలామణిలో ఉండటం జరుగుద్ది. ఈ బహుభర్తల పెళ్లి నిషేధం ఉన్నప్పటికీ జోడీదార్ చట్టం ప్రకారం ఇక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు దీన్ని గుర్తింపును కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపుగా 450 గ్రామాల్లో వీరు నివసిస్తున్నారని మనకి వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఈ పర్వత ప్రాంతాల్లోని 450 గ్రామాల్లో వీరు జనాభా 3 లక్షలు ఉంటుందట. ఇక్కడ శతాబ్దాలుగా జోడీదార్ సంప్రదాయం వీళ్ళు ఆచరిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ మరి పెరుగుతున్న అక్షరాస్యత మహిళల్లో గాని పురుషుల్లో గాని అక్షరాస్యత పెరగడంలో చాలా ఇటువంటి వ్యవహారాలు వెనకబడిపోయినాయి. ఒక్క పెళ్లి, ఒక భర్త, ఒక భార్యతోనే వీళ్ళు చాలా మంది భార్యాభర్తలు జీవిస్తున్నారు. కాకపోతే ఈ సంప్రదాయాన్ని కొంతమంది వీళ్ళల్లో ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. జోడీదార్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఘటనలు అప్పుడప్పుడు మనకే తెలుస్తూ ఉంటాయి. పేపర్లో గాని న్యూస్ లో గాని వస్తూ ఉంటాయి. ఉత్తరాఖండ్ లోని జౌన్సార్, బాబర్, హిమాచల్ లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీన్ని ఇంకా వీళ్ళ ఆచారాలు పాటిస్తానే ఉన్నారు. బాబర్, హిమాచల్ లోని కన్నూర్ ప్రాంతాల్లో దీనిని ఇంకా పాటిస్తున్నారు. బదానా గ్రామంలోనే గత 6 ఏళ్లలో ఈ తరహావి 5 వివాహాలు జరిగినట్టు సమాచారం వస్తుంది మనకి. పూర్వీకుల భూమి, వీళ్ళకున్న ఆస్తిపాస్తులు మరింతగా విభజనకు గురి కాకుండా
చూడడమే జోడీదార్ సాంప్రదాయం వెనక అసలు కారణమని వీళ్ళు చెప్తూ ఉంటున్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరుల్ని ఒకే మహిళ పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర భావం, పరస్పర అవగాహనను పెంచడం మరో కారణం అని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వేల ఏళ్ల కిందట ఈ పద్ధతి మొదలైందని, పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చనే భావన వీళ్ళలో ఉండటం మూలానే ఇది బహుభర్త పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయని వీళ్ళు చెప్తూ ఉన్నారు. జోడీదారు సంప్రదాయాన్ని పాటించే తెగల్లో దీనిపై కొంచెం కూడా సంకుచిత భావం వీళ్ళకి లేదు. ఈ ఆచారం వల్ల తమ కుటుంబ వ్యవస్థ బలపడిందని హట్టి తెగ వారు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టి తెగ సిర్మౌర్ పర్వత ప్రాంతాల్లో 400 గ్రామాల్లో వ్యాపించి ఉంది. జనాభా దాదాపు 3 లక్షల పైగానే వీళ్ళ జనాభా ఉంటుందని చెప్తున్నారు. కొన్ని కుటుంబాలు జోడీదారు సంప్రదాయానికి దూరంగా ఉన్న కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి బహుభర్త ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. గడిచిన 6 ఏళ్లలో ఇలాంటివి 5 వివాహాలు జరిగాయని మనకి సమాచారం ద్వారా తెలుస్తుంది. ఇక ఇలాంటి జోడీదారు సంప్రదాయం వల్ల వీళ్ళకి నష్టాల కంటే ఎక్కువగా లాభాలే ఉన్నాయని వీళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడం వల్ల వారి ఆస్తి పంపకాలు ఉండవు. పైగా ఒకరు సంపాదించడానికి వెళ్ళినప్పుడు మరొకరు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటారు. ఇద్దరి భర్తల ద్వారా కుటుంబ ఆదాయం పెరిగి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు ఈ హట్టి తెగ వారు ఇలా సమర్థించుకుంటూ ఉంటున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ హట్టి తెగ గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.